హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 2. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1 చదివిన తర్వాత చదవండి. రౌడీ బాస్ బయటకు వెళ్ళగానే ఐషు కళ్ళు తెరచి లేచి కూర్చొని, ఎందుకు దేవుడా నాకు ఇంత బాధ కలుగజేస్తున్నావు? నాకు తెలిసి ఎప్పుడూ ఎవరికి హాని చెయ్యలేదు, ఇంకా మంచే చేశాను. ఎక్కడ తప్పు జరుగుతున్నా సహించకపోవడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటు వల్ల నా జీవితం ఇంతలా, నాకు ఊహకు కూడా అందనంత ఇదిగా అయిపోయిందని నేను అస్సలు ఊహించలేదు. నీకు రోజు పూజ చేస్తాను, ఉపవాసం ఉంటాను, మరి నన్ను ఎందుకు నువ్వు ఈ బందీఖాన నుంచి విముక్తి చేయడం లేదు అని ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఐషు. మరుసటి రోజు రౌడీ బాస్కి వాళ్ళ బాయ్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళ బాయ్ ఢిల్లీలో ఉంటాడు. బాయ్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు రౌడీ బాస్. బాయ్, ఏమైంది? కృతిక్ బేటా ఎవరో అమ్మాయిని బలవంతంగా తీసుకువచ్చావంట, ఏమైంది? అదేం లేదు బాయ్ అని జరిగిన విషయం చెప్తాడు. అబ్బా, నేను అప్పుడే చెప్పానుగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. బాయ్, అవును కృతిక్ బేటా, నీకు నచ్చినట్టే కానివ్వు, ఉంటాను బేటా అని ఫోన్ పెట్టేస్తాడు బాయ్. కృతిక్ రౌడీ బాస్ పేరు. ఒక నిర్ణయానికి వచ్చి ఐషు దగ్గరికి వెళ్తాడు కృతిక్. ఐషు దగ్గరికి వెళ్ళేసరికి ఐషు ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. కొంచెంసేపు ఐషుని ప్రేమగా చూసుకొని బయటకు వెళ్తాడు. ఐషు నిద్రలేచి నీరసంగా ఉంటే అలా మంచానికి ఆనుకొని కూర్చుంటుంది. అప్పుడే డోర్ తీసుకొని కృతిక్ వస్తాడు. రూమ్లోకి వచ్చి ఐషు పక్కన కూర్చొని, ఐషు ప్లీజ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేను ఎవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అని అంటూ ఉంటాడు. ఐషు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఎందుకండి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నన్ను ఇంటికి పంపించండి ప్లీజ్. మా అమ్మా నాన్న ఎలా ఉన్నారో, వాళ్ళకి నేను లేకపోతే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. ప్లీజ్ నన్ను దయచేసి మా ఇంటికి పంపించండి. చుప్, ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు, ముందు ఆ ఏడుపు ఆపు అని గట్టిగా అరుస్తాడు కృతిక్. ఐషు ఆ అరుపుకి భయపడి ఏడుపు ఆపేస్తుంది. నీకు నేను మంచిగా చెప్తున్నాను అని అనుకుంటున్నావేమో, నా సంగతి తెలుసు కదా. ఐషు భయంతో వణికిపోతూ ఉంటుంది. కృతిక్, అయ్యో ఐషు, అంత భయం ఉన్నదానివి చెప్పేది వినొచ్చు కదా అని ఐషుని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు. ఐషు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. విడిపించుకోవడం తన వల్ల కాక మెదలకుండా ఏడుస్తూ ఉంటుంది. ఐషు ఏడుస్తుంటే కృతిక్, నువ్వు ఇంకొకసారి నా ముందు ఏడ్చావనుకో ముద్దు పెట్టుకుంటాను, అర్థమైందా? ఐషుకి భయంతో బాడీ మొత్తం చెమట పట్టేస్తుంది, ఏసీలో కూడా. ఐషు భయపడడం చూసి కృతిక్ తనని వదిలి దూరంగా ఉంటాడు. నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటావు, నా దగ్గరే. నువ్వు నన్ను ఒప్పుకునే వరకు, అర్థమైందా? నువ్వు నన్ను, నా మనుషులని కాదని తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా నిన్ను ఏం చెయ్యను, మీ అమ్మా నాన్నని చంపేస్తా, గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్తూ ఐషు వంక చూస్తాడు. ఐషు ఏడుస్తూ భయంతో వణికిపోతూ ఉంటుంది. కృతిక్ ఏమో, నేను నీకు ఇందాకే కదా చెప్పింది నా ముందు ఏడవద్దు అని అనుకుంటూ ఐషు దగ్గరికి చాలా దగ్గరగా వెళ్తాడు. ఐషు వెనక్కి అడుగు వేస్తూ గోడ తగిలి ఆగిపోతుంది. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏడ్చావు కాబట్టి నిన్ను ముద్దు పెట్టుకోవాల్సిందే అని ఐషు దగ్గరికి వచ్చి ఐషుని నడుంపై చెయ్యి వేసి తనకు దగ్గరగా లాక్కొని ఐషు మొహాన్ని తన చేతులతో పట్టుకొని అలా కళ్ళల్లోకి చూస్తూ ఐషు ఆధారాలను అందుకుంటాడు. ఐషు ఎంత ప్రయత్నించినా
కొట్టినా కూడా కృతిక్ బలం ముందు అవి ఏం సరిపోవట్లేదు. కృతిక్ని అలానే కొడుతూ విడిపించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. అలా 5 నిమిషాలకు కృతిక్ ఐషుని వదిలి గబగబా బయటకు వెళ్ళిపోతాడు. ఐషు మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నువ్వు కనుక ఉంటే నన్ను ఇక్కడి నుంచి బయటపడేయి అని దేవుడిని వేడుకుంటుంది. మరి ఆ దేవుడు ఆలకించి ఐషుని బయటపడేస్తాడా? ఎందుకు ఐషు అక్కడ అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? మీకు కృతిక్ పేరు బాగుందా, లేకపోతే రౌడీ బాస్ అనే పేరు బాగుందా? నచ్చుతుంది అనుకుంటున్నా. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది ఎపిసోడ్ 3. Subscribe to our channel. Thanks for watching.